ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు సామకుమార్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పాటి గ్రామంలో హనుమాన్ మందిర ప్రాంగణంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు సామకుమార్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రుల్లో భాగంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమంలో గణనాథునికి రూపక పాత్రలయ్యారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రాజ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు సాయిగౌడ్ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు వారిని పూలమాలలు వేసి శాల్వలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తాజా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ నేతాజీ యువసేన సంఘం స్థాపించి 43 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ప్రతి వినాయక చవితి రోజున గణనాథుని ప్రతిష్ఠించి నవరాత్రులలో గ్రామ ప్రజల సమక్షంలో ఘనంగా పూజలు నిర్వహిస్తామని, గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నామన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి అధిక సంఖ్యలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు సామకుమార్, గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, తాజా మాజీ ఎంపీటీసీ సునీత, గోపాల్ యాదవ్, నరప్ రెడ్డి, భద్రయ్య, అనంతరెడ్డి, వైకుంఠరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, కె రాజు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు, యువత తదితరులు పాల్గొన్నారు. అరే నమస్తే. అందరికీ నమస్కారం. ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పాటి గ్రామంలో ఒక 43 ఇయర్స్ నుంచి కంటిన్యూగా మా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి దినదినాభివృద్ధి చెందుతూ మాకందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ వినాయక చవితి జరుపుకుంటున్నాము. మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారు కూడా ప్రతి ఎవరి వినాయక చవితికి అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అన్న మీరు టెన్షన్ పడకండి, హ్యాపీ చెప్పేశారు. మన ఫ్రెండ్లీ ఎట్లా మాట్లాడాలో చెప్పేశారు అంతే. మేము మా యువజన సంఘం సభ్యులందరూ కలిసి గ్రామ పెద్దల ఆశీర్వాదాలతో ఈ వినాయక ఉత్సవ కమిటీ మేము హనుమాన్ మందిర్లో జరుపుకుంటూ దినదినాభివృద్ధిగా మేము గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటూ అందరికీ అన్నదాన కార్యక్రమాలు మాజీ తాజా సర్పంచ్ కానీ, గోపాల్ యాదవ్ కానీ, ఇంకా మిగతా మాజీ సర్పంచ్ గిట, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ భూపాల్ రెడ్డి వాళ్ళందరి ఆధ్వర్యంలో అప్పటి నుంచి మేము ఇంకా అట్లనే కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ చిన్న పెద్దల తారతమ్యం లేకుండా అందరికీ ఊరేగింపులో పాల్గొని విజయవంతం చేస్తున్నాం.